MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ళ రవి శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. శరన్నవరాత్రులు ప్రారంభం అవబోతున్నాయి మనకు మరికొద్ది రోజుల్లో. సాధారణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ శరన్నవరాత్రుల్లో. అంటే పూజలు ఇలాంటి విధి విధానాలు ఆచరించలేము, మాకు అంటే అమ్మవారు అనగానే నియమనిష్టలతో ఉండాలి, అవన్నీ మేము చేయలేము, కానీ మాకు ఏదో ఒక రకంగా సింపుల్గా ఆ విధానాలు ఆచరించే రకంగా ఏదైనా మంత్రం కానీ జపం కానీ ఉంటే వివరించండి అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి విధానం ఏదైనా ఉంటే తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శరన్నవరాత్రుల్లో మనకి అందరికీ అంటే చిన్న పెద్ద అని లేకుండా అందరూ పాటించేటటువంటి దసరా నవరాత్రులు. ఎందుకు అంటే దసరా నవరాత్రులు అనేది మామూలుగా అనేక నవరాత్రులు ఉన్నాయి. దీనికి ఎందుకు అంటే అందరికీ తెలుసు బాగా. ఎందుకంటే మొట్టమొదటిగా చిన్న వయసులో తెలిసేది స్కూల్స్కి హాలిడేస్ వస్తాయి, అలాగే 3 నెలల పరీక్షలు అయిపోతాయి, ఆ తర్వాత సెలవులు వస్తాయి వచ్చేది దసరా నవరాత్రులు. అలా ఆ స్టేజ్ నుంచి శాక్తేయ సాంప్రదాయాన్ని ఎవరైతే పాటిస్తూ ఉంటారో, మనకు ఉన్నటువంటి 6 సాంప్రదాయాల్లో శాక్తేయ సాంప్రదాయం అంటే అమ్మవారిని కొలిచే వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజులు నవరాత్రులు. ఈ నవరాత్రులు దీక్షగా నవావరణ పూజ చేసేవాళ్ళు, ఈ నవరాత్రుల్లో అమ్మవారి ఉపాసన చేసేవాళ్ళు, ఈ నవరాత్రుల్లో అనేక విధాలుగా వారి వారి పద్ధతుల్లో వారికి ఉన్నటువంటి దీక్షలు వారికి ఉన్నటువంటి దాన్ని బట్టి చేసేవాళ్ళు. ఈ 9 రోజులు చండీ హోమాలు చేసేవాళ్ళు, అలాగే ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకి హోమం చేసేవాళ్ళు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతా రూపంతో అలంకరణ చేసేవాళ్ళు, అలాగే ఒక్కొక్క సిద్ధి దేవతలు ఉంటారు, ఆ సిద్ధి దేవతలతో పూజలు చేసేవాళ్ళు. ఇట్లా అనేక పద్ధతులు మనకు ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి సాధనా మార్గంలో ఉన్న వారికి, సాధనా పరంగా వెళ్ళే వారికి చాలా చాలా అద్భుతంగా వారి సాధన చేసుకుంటారు. వారికి మనం ప్రత్యేకంగా చెప్పే అంత ఇది అవసరం లేదు, అంత స్థాయి కూడా మనకు లేదు. ఎందుకు అంటే వారి గురు పరంపరలో ఉంటారు కాబట్టి వారికి ఆ గురువు దించే మొత్తం కావాల్సిన జ్ఞానము, ఉపాసన, దీక్ష వస్తుంది కాబట్టి ఉంటుంది. మనం ఎవరిని ఉద్దేశించి అంటే సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఏమీ తెలియని వ్యక్తులు సర్వసాధారణంగా ఏమి చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా కొద్దిగా విద్వత్తుండి కొద్దిగా బాగా చదవగలరు, బాగా ప్రాక్టీస్ చేసుకోగలరు అన్నవారు లలితా సహస్రనామాన్ని ఆ 9 రోజులు కనీసం రోజుకు ఒకసారైనా చేసుకోవడం ఉత్తమం. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఇచ్చుకుంటూ లలితా సహస్రనామం కనీసం ఒక్కసారి, కుదిరితే 3 సార్లు అలా చేసుకోవడం మంచిది. ఇంకా కొంతమంది ఉంటారు లలితా సహస్రనామం నవరాత్రుల్లో 108 సార్లు పూర్తి చేస్తామనే వాళ్ళు, అలా చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? 15 నిమిషాల నుంచి అట్లా 15 నిమిషాలు పడుతుంది. అంటే అలవాటైన వాళ్ళకి 183 శ్లోకాలు కాబట్టి 183 ఆ శ్లోకాలు కాబట్టి ఒక్కో లైన్ ఒక్కో శ్లోకం, 2 లైన్లు మొత్తం 365 లైన్స్ ఉంటాయి. లైన్స్ పరంగా చూసుకుంటే, శ్లోకాల పరంగా చూసుకుంటే 183వ శ్లోకంతో అయిపోతుంది. కాబట్టి మనకి సంవత్సరానికి సంబంధించిన ఒక్కొక్క ప్రతీకగా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి ప్రతీకగా కొంతమంది చెప్తారు. అలా కాకుండా 1000 నామాలు ఉంటాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క నామాన్ని తీసుకొని చేసే వాళ్ళు ఉంటారు, శ్లోక పారాయణంగా చేసేవాళ్ళు ఉంటారు, దాంట్లో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, అలా కలుపుకొని చేసేవాళ్ళు ఉంటారు. ఇలా అనేక పద్ధతులు ఉన్నాయి. సింపుల్గా చెప్పుకోవాలంటే అందరికీ అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. మనకి లలితా సహస్రనామం అని కొట్టంగానే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వర్ అని దగ్గర నుంచి మొదలుకొని హ్యాపీగా మనకు ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరైనా ఇట్లా చేయవచ్చు. లేదు మాకు ఇంకా అంత అవకాశం కూడా లేదు, మేమేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేకపోతే ఎక్కడో ఉంటాం, ఏదో ఉద్యోగంలో ఉంటాం అనేసి ఉంటే మీకు ఎటువంటి ఇబ్బందులు అంటే పూజకి పనికిరాని ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందులు తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే ఓం శ్రీ మాత్రే నమః
ఓం శ్రీ మాత్రే నమః. ఇంకా బాగా తెలిసిన వాళ్ళు, లలితా సహస్రనామం తెలిసిన వాళ్ళు అక్కడ 3 బీజాక్షరాలు ఉంటాయి. ఆ 3 బీజాక్షరాలు కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అది గురువు దగ్గర నుంచి చెప్పించుకుంటే ఇంకా మంచిది అన్నమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః ఉంటుంది కాబట్టి అది గురువు ద్వారా చెప్పించుకొని బీజాక్షరాలు చేసుకుంటే మంచిది. లేదా ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః అనేది చాలామంది కూడా మనకి ఆ పదాన్ని చెప్తూ ఉంటారు. శ్రీ మాత్రే నమః అనేది కానీ బాగా చేస్తూ ఉంటే వీరికి కావాల్సినటువంటి శ్రీంకార తత్వం అంటే ఏదైతే ఉంటుందో వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. రోజుకు 1 గంట 1 గంటన్నర చేసుకొని ఆ 9 రోజుల్లో ఇంకా 1,25,000 సార్లు చేయగలిగితే ఇంకా మంచిది. 1,25,000 సార్లు అంటే రోజుకు 1 గంటన్నర చేస్తే రోజుకు 10,000 పైన అవుతాయి. ఆటోమేటిక్గా 1,25,000 సార్లు అవుతాయి. అట్లా సాధనాపరంగా చేసుకుంటే మంచిది. జపం అనొచ్చా? జపమే కానీ నామజపం. నామజపం అంటే నామజపం బీజాక్షర సహితం అయితే అది మంత్రం అవుతుంది. బీజాక్షరం కాకుండా నామం అన్నమాట. కొన్ని మనకి ఉన్నాయి ఇప్పుడు నామ సహితంగా వచ్చేది. ఓం నమ శివాయ కానీ ఓం నమో నారాయణ ఇట్లాంటి, అలాగే జై శ్రీరామ అనేది ఇట్లా అన్నమాట. అట్లాంటివి మనం చేసుకుంటూ ఉంటే చాలా 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 బాగుంటాయి. ఏదైనా ఒకటి చేస్తుంటే దాని ద్వారా ఉన్నటువంటి పాజిటివ్ శక్తి మన శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే అది కొంతకాలానికి ఆ వైబ్రేషన్ వల్ల ఆ విధంగా ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే శ్రీమాత్రే నమః అని చేస్తూ 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 ఉండగా మనకి గ్రహాల్లో నవగ్రహాల్లో శుక్రతత్వం అనేది బాగా డెవలప్ అవుతుంది. శుక్రుడు యొక్క తత్వం అంటే శుక్రుడు అంటే మన శుక్రుడే సుఖాన్ని ఇచ్చేవాడు, ఎంజాయ్మెంట్ని ఇచ్చేవాడు, ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేవాడు, ఫ్యామిలీ లైఫ్లో దాంపత్యాల్ని జీవితాన్ని బాగా చేసేవాళ్ళు. ఎవరికైనా జాతకంలో శుక్రుడు బాగలేడంటే మనం శక్తిపీఠాలకు వెళ్ళి పూజ చేసుకోండను, లలితా సహస్రనామం పారాయణ చేసుకోండను అని చెబుతూ ఉంటాం. సో అలా మనం చెబుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది మనకి చాలా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే మనకి ఇట్లా చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ నామజపం అందరూ చేయడానికి అర్హులేనా? ఇప్పుడు కొంతమంది ఎవరైనా చనిపోయి ఇంకా సంవత్సరం తిరగని వాళ్ళు, అటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇది నామజపమే పూజ కాదు కాబట్టి చేసుకోవచ్చా? అంటే వారి వారి పద్ధతులు ఉంటాయి, కుటుంబ పద్ధతులు ఉంటాయి. మనకు వచ్చిన తిప్పలు ఏంటి అంటే సాంప్రదాయం ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి ఏదో పూజారి ఏదో రకంగా మార్చేస్తారు. మార్చేసినప్పుడు ఇది మా ఇంటి ఆచారం అంటారు. సో వాళ్ళకి మనం ఏం చెప్పలేం. సర్వసాధారణంగా సంవత్సర సూదకము అంటే 13వ రోజు, ఎప్పుడైతే చనిపోయిన 13వ రోజు ఏదైతే కార్యక్రమాలు అయిపోతాయో ఆ రోజు నుంచి వాళ్ళు నిత్య ధూపదీప నైవేద్యాలు హ్యాపీగా చేసుకోవచ్చు. సంవత్సర సూదకం అనేది కొన్నిటికి మాత్రమే, కొన్ని కొండలు ఎక్కకూడదు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర దాకా వెళ్ళకూడదు, కొండలు ఎక్కకూడదు, ఇలాంటి ఉత్సవాల్లో కంకణం కట్టుకొని చేసే పనులు కొన్నిటికి మాత్రం నియమాలు ఉన్నాయి. అట్లా హోమాలు ఇట్లాంటి వాటికి చెప్పారు. కానీ నిత్యం మనం చేసుకునే వాటిని ఇంట్లో దీపారాధన చేయొద్దని, కొంతమంది అయితే సంవత్సర కాలం దీపారాధన చేయకూడదంట అని అనేసి అంటారు. మనసులో కూడా స్మరించుకోవద్దు అనుకునే వాళ్ళు కూడా అంత మూర్ఖత్వం పనికి రాదు. ఏంటంటే మనం నిత్యం దీపధూప నైవేద్యాలకి అంటుపోయిన దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్నది ఏంటి అంటే అమ్మవారిది కాబట్టి, నవరాత్రులు కాబట్టి చాలా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ప్రకృతిలో ఉపాసన చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది వారి జీవితాల్లో. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంత సంఖ్య 1,00,000 జపం చేసుకుంటే మంచిది అన్నారు. పోనీ 1,00,000 కాదు, ఇంత పలానా ఒక్కసారి చేసినా గానీ ఫలితం వస్తుంది కాదు. అంటే ముందు సంకల్పం నేను ఇంత చెయ్యాలి అని చెప్పి అనుకున్నారనుకోండి ఎవరైనా ఆడవాళ్ళు, ముందు ఒక 5 రోజులు 6 రోజుల వరకు కొంత సంఖ్య కంప్లీట్ అయింది, మిగతా 3 రోజులు మిగిలింది, ఇది ఈ రోజులు చేస్తే కంప్లీట్ అవ్వాల్సింది ఉంది, కానీ అప్పుడు వీలు పడలేదు వాళ్ళకి, అప్పుడు అది ఏం చేయొచ్చు అంటారు? తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అమ్మవారు ఎప్పుడూ కూడా అమ్మ అనేవారు చెయ్యాలి చదవాలి అంటారు, కానీ కొద్దిగా మార్కులు తగ్గితే ఏమంటుందమ్మా మళ్ళీ చదువు అంటారు తప్పితే మనం పెట్టుకున్న సంఖ్యలు ఇవి, మనకి విధించుకున్నాయి. మనం చేస్తూ ఉంటే ఎక్కడో చోట మనకి ఆటోమేటిక్గా ఉంటుంది.
అంటే ఇందనక శుక్రుడు గురించి చెప్తూ ఉన్నాను. అప్పుడు అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే శుక్రతత్వం బాగా పెరిగిందో మనకి ఫేస్లో ఉన్నటువంటి ఏరియాలు బాగుంటాయి, అంటే గ్లోగా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో మన ఫేస్ గ్లో కూడా మన సౌందర్యానికి కూడా అధిపతి శుక్రుడు. అమ్మవారిని ఎప్పుడైతే మనం కొలుస్తామో గ్రహస్థానాల్లో శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. అలాగే ఆధ్యాత్మిక కోణంలో ఇంకా అమ్మవారు ఇంకా సహస్రారానికి అధిపతి, ఇంకా కుండలిని తత్వానికి అధిపతి. ఆధ్యాత్మిక కోణంలో ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు వారి వారి స్థాయిలు, వాళ్ళ ధ్యాన మార్గంలో. అలాగే ఉపాసనా మార్గంలో, మంత్ర మార్గంలో ఎక్కడికైనా వెళ్ళిపోతారు, వారి ఉపాసనా సిద్ధుల పరంగా వెళ్తూ ఉంటారు. సర్వసాధారణంగా ఒక గృహిణులు ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక నామజపాన్ని, అమ్మవారి నామజపాన్ని తీసుకొని ఓం లలితాదేవి నమః అనుకుంటూ చేసుకోవచ్చు, ఓం శ్రీ మాత్రే నమః అని చేసుకుంటూ ఉండొచ్చు. ఇట్లా ఓం దుర్గాయే నమః, ఇట్లా వాళ్ళకి నచ్చిన మంత్రాన్ని తీసుకొని ఒక నామజపం లాగా చేసుకుంటూ ఉంటే అది రక్షణా కవచం లాగా మారుతుంది. ఇప్పుడు ఈ నామజపం చేస్తున్నప్పుడు కూడా నియమాలు పాటించాల్సిందేనా? ఈ 9 రోజులు కానివ్వండి, నార్మల్ గా కొన్ని రోజులు ఎన్నో రోజులు చేస్తున్నారు, అంటే నియమాలు అంటే సర్వసాధారణంగా మనకి ఏం చెబుతారు, కొన్ని పూజకి పనికిరాని రోజులు ఉంటాయి ఆడవాళ్ళకి, ఈ మంత్లీ వీడిపడని రోజులు అన్నమాట. అట్లాంటి లేదా ఎవరైనా చనిపోయారు అని అన్నప్పుడు, అచూస్యం అన్నప్పుడు, అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు చనిపోయినప్పుడు అంటూ అంటారు కదా. సో అట్లాంటి సందర్భాలు తప్పితే మిగిలిన సందర్భాల్లో హ్యాపీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకుంటూ ఉంటే ఎంత ఎక్కువ దైవారాధన పెరుగుతూ ఉంటే అంత మీ ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి. విశ్వశక్తితో మీరు ఎప్పుడైతే మమేకమవుతూ ఉంటారో అంత పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. అది వద్దన్నా కాదన్నా పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు ట్యాంక్ నుంచి వాటర్ పైప్ లీక్ అయింది అనుకోండి, డ్రాప్ ఎట్లా పడుతుంటుందో మీరు తలుచుకుంటూ ఉంటేనే మీ ఇంట్లో ఆటోమేటిక్గా ప్రాణశక్తి అనేది పడుతూ ఉంటుంది. అది ఫస్ట్ రోజు కొద్దిగా తేమైనట్టే ఉంటుంది, వాటర్ లీకేజ్ మార్పు తెలియదు. ఒక నెల రోజులు పోయేసరికి ఆ గోడ అంతా నడిచి ఉంటుంది. అలానే మంత్రజపం కూడా నీలో పాజిటివ్ శక్తి ఫస్ట్ రోజు 1000కో 2000కో ఏం తేడా తెలియదు. 1,00,000 అయిపోయేసరికి అబ్బా ఎవరైనా వచ్చి నీ ఫేస్ కలగా ఉంది, ఏం చేస్తున్నావు అనే దగ్గర నుంచి మొదలయ్యి అబ్బా నీకు అంతా కూడా హ్యాపీగా జరిగిపోతుంది. మనం రోడ్డు మీద రాగానే మనకు కావాల్సిన వెహికల్ దొరకటం, మనకు కావాల్సిన ఆటోలు దొరకటం, మనకి ఎక్కడైనా కంఫర్టబుల్గా వెళ్ళటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. మీకు ఉపాసనలో ఇది ఎక్కువగా పనికి వస్తుంది. ఎట్లా అంటే మీకు రీసెంట్గా నేను ఒకసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు అనిపించిందో ఏమో, నేను మధ్యాహ్నం బయలుదేరాలి రిటర్న్, ఎందుకు ఉదయాన్నే వెళ్ళిపోవాలి అని మనసులో అనిపించింది. టక్మని బయలుదేరాము, వచ్చేసిన తర్వాత మళ్ళీ డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్కి వచ్చి కూర్చున్న తర్వాత మేము ఎవరైతే వెహికల్ తీసుకెళ్ళామో ఆయన వచ్చి, ఆయనకి ఏదో మనీ ఇవ్వాల్సి ఉంటే ఇస్తున్నాం. డ్రైవర్ ఫోన్ మనం వచ్చిన తర్వాత సార్ ఒక అర్ధగంట కల్లా ఈ కొండ చర్యలు పడి ఇప్పుడు అందరూ బ్లాక్ అయ్యారంట అన్నారు. అది ఎందుకు అనిపించింది లోపల? పాజిటివ్ ఆరా ఉండటం వల్ల అది పాజిటివ్ అంటే కొంత హింట్, మనకు ఇంట్యూజన్ అంటారు. మనం సాధన చేస్తుంటే ఆ ఇంట్యూజన్ పనికి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంట్యూజన్ చెబుతూ ఉంటుంది, ఒరే బాబు నీకేదో బాగాలేదు ఒకసారి చూపించుకోరా అని. అట్లా పోయి చూపించుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అది సీరియస్ అయ్యి సివియర్ అయ్యేదానికంటే. సో ఇవన్నీ కూడా మనకి భగవంతుడు మనకి మార్గాన్ని చూపుతూ ఉంటాడు. లేదు అనుకోండి, మనం జపం చేస్తున్నాం, మనకు అంత ఇంట్యూజన్ పవర్ రాలా, ఎవడో ఆ సమయానికి ఒకడు వస్తాడు, డాక్టరో బోటరో, కళ్ళు అమ్మ మీకు ఏంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయా, బీపీ తగ్గువైనట్టుంది, ఒకసారి చూపించుకోమని ఇట్లా ఫిజికల్గా కూడా చెప్తూ ఉంటారు. ఇట్లా మనము దైవిక శక్తితో మమేకమైనప్పుడు ఆటోమేటిక్గా చాలా చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. నవరాత్రులు దానికి ఉపయోగించుకుంటూ ఉంటే చాలా మంచిగా, అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లలితాతత్వాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళలో లాలిన్యత అనేది పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫేస్ను చూసినప్పుడు అబ్బా అమ్మ అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఎవరి మీద అయితే కలుగుతుందో వాళ్ళు సాధన చేసినట్టు.
ఓకే. వాళ్ళ ఫేసులు చూస్తేనే ఉంటుంది. ఇప్పుడు కాళీ తత్వాన్ని ఆరాధన చేశారనుకోండి, వాళ్ళ ఫేస్ చూస్తే ఉగ్రంగాను కొద్దిగా బ్లాక్ షేడ్ గాను ఉంటుంది. అంటే అందరికీ కాదు, దాంట్లో శ్వేతకాళి అని ఇట్లా ఉన్నాయి మళ్ళీ డిఫరెన్స్. అలా అనమాట. కాళీ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళ మాట తీరు ఉగ్రంగా ఉంటుంది. నరసింహస్వామిని ఆరాధన చేశారో వాళ్ళ మాట తీరు గంభీరంగా ఉంటుంది. ఇలా వాళ్ళ చేసే దేవతని బట్టి వాళ్ళ స్వభావాలు మారుతాయి. అలా మనకు ఉంటూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ నవరాత్రుల్లో అందరూ సద్వినియోగపరచుకుంటే చాలా మంచిది. మరి పిల్లల విషయానికి వస్తే చదువుకునే విద్యార్థులు అనుకోండి, ఈ నవరాత్రులను ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? పిల్లల విషయానికి వచ్చేసరికి మనకి నవరాత్రుల్ని ప్రత్యేకించి ఓం ఐం సరస్వత్యే నమః సింపుల్గా, లేకపోతే ఓం సరస్వత్యే నమః, ఓం ఐం సరస్వత్యే నమః ఇట్లా ఐం బీజంతో కలుపుకొని పిల్లలు ఓం ఐం సరస్వత్యే నమః అని అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా చదువు మీద ఫోకస్ పెరుగుతుంది. ఐం అనే బీజం సరస్వతీ తత్వాన్ని, అది ఎవరైతే ఐం 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 అని చేసుకుంటూ ఉంటారో వారికి ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మైండ్ పవర్ అనేది పెరుగుతుంది, స్ఫురణాశక్తి పెరుగుతుంది. స్ఫురణాశక్తి అంటే జ్ఞాపక శక్తి, జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడో జ్ఞాపకం రావటం కాదు కదా. ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నా లోపల ఆ స్పాంటేనియస్ గా ఆ టయానికి రావాలి. ఇప్పుడు ఎగ్జామ్ లో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ గుర్తు రాలేదని వాడు అక్కడ పెన్ను పొడుచుకుంటూ ఒక 5 నిమిషాలు ఆగాడు అనుకోండి, ఏమవుతుంది? స్ఫురణాశక్తి తగ్గిపోతుంది. మనం శ్వాస పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా రైట్ ఇన్ రైట్ అవుట్ ప్రాణాయామం ఉన్నప్పుడు కూడా స్ఫురణాశక్తి పెరుగుతుంది మనకి స్వరయోగం ప్రకారం. అదనమాట. ఆ ప్రాణాయామమో లేకపోతే మంత్రమో ఏదో ఒకటి పట్టుకొని చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి. మరి ఇప్పుడు చాలా మంది ఆర్థిక పరంగా అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే తగిన జీతం రాక, అంటే డబ్బులు సంపాదన కరెక్ట్ గా వాళ్ళ అవసరాలకు సరిపడా రాక కొంతమంది, వచ్చిన దాన్ని కరెక్ట్ గా ఆ ప్లానింగ్ లేకుండా దుర్వినియోగం చేసుకొని కొంతమంది, ఏ రకంగా అయినా కూడా చాలా ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ ఏమైనా వచ్చినప్పుడు మేము దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారి కోసం కూడా ఏదైనా విధానం ఉంటే వివరించండి. ఆర్థికంగా మనకి చెప్పింది మనకి చూసుకుంటే ఎవరైనా సర్వసాధారణంగా చూసేది కూడా అందరికీ తెలిసిన విషయమే కనకధార స్తోత్రం. కనకధార స్తోత్రం ఒకసారి పారాయణ చేయడానికి హార్డ్లీగా ఒక 5-6 నిమిషాలు పడుతుంది. ఆ కనకధార స్తోత్రాన్ని ఎవరైతే తీక్షణంగా నవరాత్రుల్లో 1100 సార్లు చేయగలుగుతారో చాలా అద్భుతమైన, రోజుకు 108 సార్లు పారాయణ చేసుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే దానికి 4 to 4.5 hours టైం పడుతుంది. లేదు ఈ 1100 అంతా కుదరదు, 108 సార్లు అయినా 11 రోజుల్లో 108 సార్లు అయినా చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ 11 రోజులతో సంబంధం లేదు, ఈ నవరాత్రులతో సంబంధం లేదు, నవరాత్రులతో సంబంధం లేదు. నేను 1100 కాదు, లేకపోతే నేను కంటిన్యూగా చేసుకుంటాను, కుదిరినంత వరకు నవరాత్రుల్లో చేసుకొని కంటిన్యూషన్ గా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. కనకధార స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో, కనకధార స్తోత్రాన్ని ఎవరైతే బాగా స్పష్టంగా చేసుకోగలుగుతారో అక్షర దోషాలు లేకుండా, వారికి లక్ష్మీదేవి కరుణా కటాక్షం అనేది కలుగుతూ ఉంటుంది. దానికి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏంటి అంటే కనకధార స్తోత్రం అనేసి ఫస్ట్ చిన్నగా మొదలుపెట్టింది. మొదలుపెట్టి ఆ చిన్నగా చేసుకుంటూ వచ్చి ఆ అమ్మాయి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తూ ఉంటుంది. ఏదో పొరపాటున ఆన్లైన్లో ఏదో ఆర్డర్ ఇస్తే 1 పెట్టబోయి 10 పెట్టింది. డ్రెస్సులు 10, ఒక డ్రెస్ పెట్టబోయి 10 డ్రెస్సులు ఏదో పెట్టింది. పొరపాటున క్రెడిట్ కార్డ్ నుంచి పే చేసింది, అయిపోయింది, వచ్చినాయి. సో మిగిలిన 9 డ్రెస్సులు ఏం చేయాలి? సేమ్ కలరు, సేమ్ సైజు. అర్థమైంది కదా. సో అప్పుడు ఏం చేసింది, అదే మళ్ళీ ఆన్లైన్లో రీసేల్ చేసింది. ఈ అమ్మాయి కొన్నదానికంటే కొద్దిగా ఎక్కువ రేటు పెడితే ఎలా ఉంటుంది, 9 సేల్ అయిపోయినాయి. దాంతో భగవంతుడు కనకధార చేసిన తర్వాత ఇది ఒక ఐడియా తట్టింది. ఆ అమ్మాయి చేసి ఎలా వచ్చిందంటే, అమ్మాయి రోజు 2 గంటల కనకధార చేయటం మొదలు పెట్టింది. ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చిందంటే 4.5 years
ఒక హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ 5 floors బిల్డింగ్ ఉన్నది. అంటే ఇంక ఈ బిజినెస్ కంటిన్యూ చేసింది. అట్లా సరదాగా కొంటూ దేంట్లో అయితే తక్కువ ఉంటాయి అవన్నీ కొంటాము, ఈ అమ్మాయి ఐడి మీద రీసేల్ చేయటం. అలా మొదలుపెట్టి ఇప్పుడు అన్ని బోటెక్కల నుంచి వాటి నుంచి డ్రెస్సులు ఉంటాయి కదా, అంటే అమ్ముడు పోని ఇవన్నీ మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి అన్ని తెచ్చుకొని ఆమె దగ్గర పెట్టుకొని స్టాకు పంపిస్తుంటే రోజుకి 180-200 కొరియర్లు పంపిస్తుంది. ఇప్పుడు అలా ఒక పెద్ద బిజినెస్ అయింది. లాస్ట్ ఇయర్ 5 కోట్ల టర్నోవర్ అయిందని చెప్పింది. అర్థమైందా? కనకదార అమ్మాయి ఏం చేయటంలా, కనకదార దాన్ని పట్టుకొని రోజుకి ఆ అమ్మాయికి వీళ్ళు ఉన్నప్పుడు 24 సార్లు మొదలు పెట్టింది. అలా 24 సార్లు రోజు చేయటం, దాదాపులో వచ్చేసి ఇప్పటికి ఎంత 4 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆ అమ్మాయి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎక్కడికి వెళ్ళింది, ఎటు నుంచి వస్తుంది ఏం తెలియదు అన్నమాట. అంటే నా దగ్గర జరిగిన ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను బిఫోర్ లాక్డౌన్లో జరిగిన ఒక చిన్న యాక్సిడెంటల్ గా అమ్మాయి ప్లేస్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్పుడు 40,000కి ఏం పనిచేసేది. ఆ పని చేసే అమ్మాయి అట్లా చేసుకుంటూ వచ్చింది. ఇట్లా చేస్తూ ఒక 6 నెలలకు ఒక గ్రిప్ వచ్చింది అమ్మాయి. 6 నెలల తర్వాత ఏంది, ఇంకా దీంట్లోనే ఎక్కువ మనీ కనుక ఉద్యోగం మానేసి ఎక్కడెక్కడ కంప్లీట్ ఫోకస్ అనమాట, ఇది అనమాట. సో ఎలా ఉంటుంది అమ్మవారు, ఏదో రకంగా చూపించేస్తుంది. అట్లా మనకి తెలియదు ఏది ఎటు నుంచి ఆపర్చునిటీ వస్తుంది అనేది కూడా, మనకి ఆపర్చునిటీ ఎక్కడి నుంచి కూడా వస్తుంది అనేది కూడా తెలియదు. ఇంకొక ఆవిడ ఉంది. ఆవిడ ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఆ హస్బెండ్తో ఏదో గొడవ వచ్చింది, ఏదో వాళ్ళు డైవర్స్ అయ్యారు, ఏదో ఇబ్బంది అయిపోయింది. 2 కొడుకులు బీటెక్ చదువుతున్నారు. అంటే పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత అయిపోయింది. వాళ్ళకేంటి కొన్ని అప్పులు ఉన్నాయి, ఏదో ఒక ల్యాండ్ ఉంది, దీంతో ఎలా చేయాలని వచ్చింది. ఆవిడ కూడా ఇట్లానే కనకదార ప్రారంభించింది. చేసుకోమని చెప్తే హ్యాపీగా చేసుకొని ఉంది. కరెక్ట్గా ఏమైంది, ఆమెకున్న ల్యాండ్ని ఇటు కన్స్ట్రక్షన్ అటు కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరో కలుపుకోవాలని ఎక్కువ ప్రైస్, అంటే ఈమెకి అక్కడ 1 రూపీ కావాల్సిన చోట 2 రూపీస్, మోర్ దాన్ 2 రూపీస్. అంటే మీకు అర్థమైంది, అది 2 crores అమ్ముడు పోవాల్సిన ల్యాండ్ కాస్త 5 crores 20 lakhs ఇచ్చి తీసుకున్నారు. దాంతో పిల్లలకి అందరికి సెట్ అయిపోయేసి ఇప్పుడు హ్యాపీగా ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని 2 ఫ్లాట్లు కొనుక్కొని హ్యాపీగా ఉంది. ఒక 3 ఏళ్ల పాటు కనకదారాన్ని ఎవరైనా స్పష్టంగా చేయగలిగితే రోజుకి ఒక 24 సార్లు అంటే గట్టిగా ఒక 1 hour 10 minutes పడుతుంది. అలవాటు అయిన దాన్ని బట్టి 1 hour కాదు, 1.5 hour పైన పడుతుంది, 1.5 hour పడుతుంది. సో అట్లా ఎవరైనా చేయగలిగితే చాలా 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 అద్భుతంగా జీవితం మారుతుంది. ఇది ఆర్థికపరమైన విషయాలకి నవరాత్రుల్లో కనకదార చేసుకుంటే చాలా చాలా మంచిది. సంతోషం అండి, నిజంగా చక్కటి ఉదాహరణ. ప్రతి ఒక్కరికి అంటే విన్న తర్వాత ఏదో జరుగుతుంది మేము చెయ్యాలి అనే ఆలోచన కన్నా చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే నమ్మకంతో చేస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే ఏదో ఒక రోజు ఉంటుంది వాళ్ళపైన అనేది అయితే అర్థమవుతుంది ఆ ఉదాహరణ వింటే. ధన్యవాదాలండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.